వేడి బాగా హాటుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నీ ఇంటి గౌరవాన్ని నమ్మకం మాకు. అత్తయ్య గారు మీరు బొట్టు పెట్టండి. దీర్ఘ సుమంగళి భవ. బంగారం బొమ్మ. ఈవిడ కమల ఆంటీ, మా అత్తయ్య. చిన్నప్పటి నుంచి నన్ను పెంచింది. నమస్కారం. జాగ్రత్త రామా. ప్రియా, ప్రియా, హే హే, థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్. ఎందుకని అడగవా? సరే, ఎందుకు? నీకు 1 గంట టైం సేవ్ చేశాను. 8 గజాల చీర. ఇవన్నీ తీసేయడానికి 1 గంట పైన పడుతుంది. అంత పెద్ద చీర మీ వాళ్ళు రోజు ఎలా కడుతున్నారో అర్థం కావట్లేదు. నా వల్ల కాదు బాబు. ఈ నగలు ఒకటి, ఇది తీసేయడానికి ఎంతసేపు పడుతుందో చూడు. ఏంటి నేను చెప్తుంటే అక్కడ ముట్టుకోవద్దు. ఏ? అక్కడ ముట్టుకుంటే నేను మాట్లాడలేను. కానీ బాగుంది, బాగుంది అన్నాను. ప్రియా, ఏంటి? కళ్ళార్పకుండా నేను ఇలాగే చూడాలనిపిస్తోంది. ఎంతవరకు? నాలో జీవం ఉన్నంత వరకు. ఏంటి? నువ్వెప్పుడు ఇలా పొట్టు పెట్టుకునే ఉండాలి. జీవం ఉన్నంత వరకా? యు ఆర్ రైట్. బాబాయ్, నువ్వే కదా బాబాయ్ చెప్పావు పిన్ని బాగా డాన్స్ చేస్తుందని. వచ్చి నాతో డాన్స్ చేయమని చెప్పు, చూద్దాం. రేయ్, వదిన ఉదయాన్నే లేచి స్నానం చేసి గుడికి వెళ్ళి ఉంటుందిరా కదన్నయ్య. కనిపెట్టింది కొలంబస్ లా. అన్నయ్య, పిన్ని టైర్డ్ అయి నిద్రపోతుంటుందిరా. 10 గంటలేండి, ఇంకా పిన్ని నిద్రపోతోందేంటి? అది రాత్రంతా పోగో చూసింది కదా, ఆ టైర్డ్నెస్ లో నిద్రపోతుంది. మేము మాత్రం పోగో చూస్తుంటే నువ్వు వచ్చి టీవీ ఆఫ్ చేస్తావు, కానీ పిన్ని మాత్రం పోగో చూస్తే హోల్ నైట్ చూడడానికి అలౌ చేస్తావు. ఏం అన్యాయం ఇది? ఫారిన్ లో చీర కట్టి ఒకే అమ్మాయి కదన్నయ్య. హాయ్ ఎవ్రీబడి. హాయ్. పిన్ని డ్రెస్ సూపర్. ఆహా, థ్యాంక్ యూ. అర్జున్, పిన్ని కూడా నాలాగే కాలు మీద పుట్టుమచ్చ ఉంది చూడు. ఈ అమ్మాయేనా మీ ఇంటికి వచ్చిన కొత్త కోడలు? అవును, సూపర్ గా ఉంది. పాలవాడు కూడా చూయిస్తాడు. ప్రియా, ఒక నిమిషం ఇట్రా. నేను చెప్తాను కదా, రా.
రా రమ్మంటుంటే Once again. అరే రా నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి లోపలికి చెప్తాను ఏం లేదు ఏంటి డ్రెస్ ఏ ఇది నాకు ఇష్టమైన నైటీ. నాకు ఇష్టమే కానీ హాల్లో మా అమ్మ నా కోసం ఆశగా కొనిపెట్టింది. అయితే ఓపెన్ చేయి అంతే ప్రేమతో మీ అమ్మకి తిరిగిచ్చేయి. మా అమ్మ దగ్గర ఇలాంటివి 2-3 ఉన్నాయి. అలాగా మీ నాన్న చాలా గొప్పవాడు విశాల హృదయం అయింది. సరే ఈ నైటీ హాల్లో ఎందుకు వేసుకోకూడదు? అది వేసుకోవచ్చు మన ఇండియన్స్ ఉన్నారు చూసావా వాళ్ళకి ఊహాశక్తి ఎక్కువ. నువ్వు కొంచెం వరకు వేసుకున్నావు అనుకో వాళ్ళు ఇంకొంచెం ఊహిస్తారు. అది నేను చెప్తున్నాను ఛే నా పెళ్ళ గురించి ఊళ్ళో వాళ్ళు ఎందుకు ఊహించాలి. ఇలా చూడు నేను ఈ మ్యాటర్లో చాలా పొసెసివ్. నీకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చునే నాకు మాత్రమే తెలియాలి. పాలవాడికి కూడా తెలిస్తే బెడ్రూమ్ లో ఓకేనా? బెడ్రూమ్ లో ఓకే కాదు బెడ్రూమ్ లో వచ్చి ఇంతకంటే ఓ మెట్టు తక్కువ అసలు లేకుండా. మిస్టర్ రాధాకృష్ణ నీ ప్రాబ్లం ఏంటి? ఈ డ్రెస్ నేను బెడ్రూమ్ దాటి బయట వేసుకోకూడదు అంతేగా? ఇది డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. ముక్కు ఎక్కడ ఉందంటే ఇలా చుట్టి చూపించాలా? ఇక మీద నేను వేసుకోను సరేనా? బట్ ఐమ్ నాట్ కన్విన్స్డ్. నేను నిన్ను కన్విన్స్ చేస్తాను కుదరు. హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వు బ్రహ్మాండంగా వంట చేస్తావుగా కిట్టు అంతా చెప్పాడు. స్పెషల్ గా ఏం చేస్తావు? వంట అయ్యో నేను ఇంతవరకు కిచెన్ వైపే వెళ్ళింది లేదు. కెన్ ఐ గెట్ ఎ కాఫీ? అంటే అమ్మా వదిలి కాఫీ కావాలట. ఒక నిమిషంలో ఇస్తాను. థ్యాంక్ యూ. దమయంతి పాకం ఇదేనా? ఈ సెమిస్టర్ లో ఎన్ని సబ్జెక్ట్స్ లో డింకి కొట్టావు? ఏయ్ మాట మార్చుకో. అంజలి ఏంటి ఇంకా పిన్ని నిద్రపోతుంది? రాత్రంతా పోగొచ్చేస్తుంటుంది. అవును కదూ నేను అది మర్చిపోయాను. ఓ గాడ్. బాబాయ్ ఇలా చూడు. ఇప్పుడు ఏం చేసావు? మీ పిన్ని నోట్లో దుమ్ము పడితే అది నోట్తో కాదు వచ్చేతో తీశాను. నువ్వు పోగో చూడరా. అర్జున్ అంజలి ఏంటిది నిద్రపోరా? రేపు స్కూల్ ఉంది. రండి రండి రండి. ఇదేంటి అన్యాయంగా ఉంది? పిన్ని మాత్రం హోల్ నైట్ పోగో చూడొచ్చా? నోరు మూసుకొని రారా. అమ్మ కంట్లో నలక పడితే చేత్తోనే తీస్తారు కానీ బాబాయ్ నోట్తో. చాలు నువ్వు పోగు చూడమ్మా. గుడ్ నైట్ చెప్పండి. గుడ్ నైట్ నువ్వు చాలా స్వార్థపరుడివి.